నెల్లూరు రొట్టెల పండుగ ఆఖరి రోజుకు చేరింది. భక్తజనంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతుంది. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు కోలాహలం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏడాది ఎక్కువ మంది ఆరోగ్య, వివాహ, విద్యా రొట్టెలను సమర్పించినట్లు దర్గా నిర్వాహకులు చెబుతున్నారు. ఇవాల్టితో వేడుక ముగియనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తేజ అందిస్తారు లైవ్ లో. తేజ, చెప్పండి, రొట్టెల పండుగ చివరి రోజు ఈ రోజుతో భక్తుల రద్దీ ఎలా ఉంది? థ్యాంక్ యూ శ్రావణి. భారత్ సాయి దర్గా వేదికగా కూడా జరిగినటువంటి రొట్టెల పండుగ గత 4 రోజులుగా కూడా అంగరంగ వైభవంగా లక్షలాది భక్త జన సందర్భం మధ్య కూడా కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే గత 4 రోజులుగా కొందల మాలితో కూడా ప్రారంభమైనటువంటి రొట్టెల పండుగ 27 గంధ మహోత్సవం, అదేవిధంగా రొట్టెల పండుగకి వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తుల తాకిడి దర్గాను తాకిందని చెప్పుకోవచ్చు. దర్గా ప్రాంతమే కాక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రహదారిని చూసినా కూడా దారులన్నీ కూడా దర్గా వైపు ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇటు ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, అదేవిధంగా కువైట్, సౌదీ వంటి ఇరు ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో కులమతాలకు అతీతంగా భక్తులందరూ కూడా ఈ యొక్క దర్గా వేదికకు చేరుకొని భారత్ సాయి దర్గాలో శైలం దర్శనంతా కూడా స్వర్ణాల చెరువు వేదిక నుంచి కూడా కోరిక నెరవేరిన వారు రొట్టెను మరొక కోరిక కోసం ఎదురు చూస్తున్న భక్తులు కూడా సమర్పించే పరిస్థితులు అంతే ఉన్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం సుమారు 10 నుంచి 15కు పైగా లక్షల మంది జనం తరలి వస్తారని చెప్పేసి అధికారికంగా భావించింది. అందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా 10 కోట్ల రూపాయల గ్రాంట్ విడుదల చేయడంతో కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు జిల్లా ఎస్పీ అజిత విజయన్ల, విధంగా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో కూడా పూర్తి స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎక్కడ ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే విజయస్ కూడా పూర్తి స్థాయిలో తండోపతండాలు కూడా భక్తులందరూ కూడా యొక్క పెద్ద మొత్తంలో భారత్ సాయి దర్గాకు తరలి వచ్చారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో సజావుగా కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు డ్రోన్లు కావచ్చు, అదేవిధంగా మానిటరింగ్ చేస్తూ కూడా అన్ని శాఖ సమన్వయం చేస్తూ ఎన్ఎంసీ కావచ్చు, ప్రత్యేకించి ఎస్పీ అజిత విజయన్ల, డిఎస్పీ స్థాయి అధికారులు మొత్తం సుమారు 1800కు పైగా పోలీసు బృందం అక్కడ పహారా ఏర్పాటు చేసింది. చిన్నారులు మిస్సింగ్ కాకుండా ప్రత్యేకించి ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో అన్ని శాఖలు సెలవులు దినాలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించారు చెప్పుకోవచ్చు. అయితే నేడుతో కూడా యొక్క ముగింపు సభతో, ముగింపు కార్యక్రమంతో కూడా రొట్టెల పండుగ ముగియనుంది. అయితే 4 రోజుల పాటు అన్ని కార్యక్రమాలు సంబంధించి అదేవిధంగా ఎలాంటి సేవలు అందించారు, ప్రత్యేకించి అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, అయితే రొట్టెల పండుగ ఎలా జరిగింది, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, రాబో రొట్టెల పండుగకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలా ముందుకెళ్ళిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే దర్గా కమిటీ కావచ్చు, భక్తుల తాకిడి ఏ విధంగా ఉన్న అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ముగింపు సభతో ఇటు మీడియా కావచ్చు, ప్రత్యేకించి అన్ని శాఖలను కూడా సత్కరిస్తూ ఈ యొక్క రొట్టెల పండుగను ముగిస్తున్నారు. అయితే నిన్నటి రోజున జరిగినటువంటి ప్రత్యేక తహలీల్ ఫతేహ్ అని చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో మత సామరస్యం ప్రతీకరించినటువంటి భారత్ సాయి దర్గాకు కులమతాల విధంగా ప్రాంతీయ విభేదాలు లేకుండా భక్తులు తరలిరావడం, ప్రత్యేకించి గత రాత్రి జరిగినటువంటి మత ఏదైతే సంబంధించి ఇస్లామిక్ సంబంధించి పూర్తి స్థాయిలో మత ప్రార్థనలు జరిగాయి. నేటు సాయంత్రం ముగింపు కార్యక్రమం కూడా యొక్క భారత్ సాయి దర్గాకు సంబంధించి రొట్టెల పండుగ ముగిస్తుంది. అయితే రొట్టెల పండుగ ముగిసినప్పటికీ కూడా భక్తుల తాకిడి స్వర్ణాల చెరువు వద్ద కోలాహలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇరు ప్రాంతాల నుంచి భక్తులు ఇంకా తరలి వస్తున్నారు. ఇప్పటికి కూడా దర్గా వైపే రహదారిని కూడా మారుతున్న నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు కూడా ఈ యొక్క దర్గా వద్ద కూడా ఇదే పండుగ వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.